అన్నా డోర్ తీ అన్నా. రే బయట దయముందిరా, నన్ను చంపేస్తుంది. తలుపుతీ అన్నా. నేను రాను అన్నా, బయటికి రా అన్నా. నేను రాను రాను, చంపేస్తుంది చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు, రా అన్నా. భిక్షు వచ్చాడా? వైకుంఠం నేనున్నాను, రా. స్వామి స్వామి, అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి, ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడకు, దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చషక చక్షుకే ఓం త్రయ చతుష్ట పంచ మణిమేకల మకుడ ఓం శాకిని నాగిని శాచాని కోట కట కట తపజ శ్రవణం దృశ్యే వివసనం దృశ్యే. చూసావా? నాకు కనిపిస్తోంది, నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. ఎక్కడ? మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు, అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని, మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. మీకు అదే గతి పడుతుంది. స్వామి, దాన్ని మీరేదో చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరిక కలోరిక అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి, వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను. ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేసాను స్వామి, పిలిపించండి స్వామి. ఇచ్చేసాను స్వామి. నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను, నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్రవాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరులో ఎవరు చనిపోతారు? తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1 కోటి రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1 కోటి. 2 కోట్లు స్వామి. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి. जय काली नमो नमः. जय काले नमो नमः. भूत भविष्य प्रेताधिपति
నాయక కాళిక ఆవాహయామి ఆవాహయామి అష్టదిగ్బంధః దిగ్బంధన శభాష్ నిరిక చిక్కింది చిలక ఏంటి నీ అక్కను చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా? మనుషులం, మా పగ తీర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు. మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ ఏంటే? వైకుంఠం నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా. ఏయ్, నా చేతిలో ఒకసారి చచ్చావు, మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం చూసుకునే నీకు ధైర్యమో? నిన్ను చూసుకునేరా. ఇదిగో స్వామి, ఇది నాకు టెన్షన్ తో 3 చర మందు తాగిచ్చింది. తొందరగా చంపే స్వామి, అప్పుడే నాకు ప్రశాంతత. జై కాళీ అష్టదిగ్బంధన ఆత్మ విచ్ఛిన్న. నాతో పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ గేమ్ ఓవర్. నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే. ఏయ్, ఒక మనిషి 2 సార్లు పుట్టడం మీకు ఎలా అనిపించదో గాని ఒకే మనిషిని 2 సార్లు చంపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావో ఆ శరీరాన్ని కాల్చి బూడిదా చేస్తా. పెట్రోల్ తేనరా. ఏమైంది? ఏంది? శక్తి ఇదెలా తప్పించుకుంది? ఈ ఆత్మ చక్రం నుంచి బయటికి ఎలా వచ్చింది? శరీరంలోకి వచ్చింది చెల్లి ఆత్మ కాదు, అందులోకి వచ్చింది జడ్జి లక్ష్మి ఆత్మ. జడ్జి ఆత్మ? అవును, మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎలా వచ్చింది? మన పూజ వికటించింది కాళిక. పూజ వికటించిందా? అందుకే అది తిరిగి వచ్చింది. ఏంటో నువ్వు చెప్పేది? నువ్వు నేను చంపిన ఆత్మలన్నింటినీ పిలిచేటట్టున్నావే. ఏదో చేరదాన్ని. పూజ అయ్యేలోపు ఏ భంగం కలగకుండా దీనిని బంధించండి. పరాశక్తి మహాశక్తి కాళిక నమః. ఓం పాహి పాహి రక్ష రక్ష. ఎవరు లేరా? ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి కాళిక నమః కాళిక నమః. ఓం శాంతి. ఇది ఇక్కడ ఉంది.
చెప్పొద్దు, నీకేం కావాలని ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? అయితే అయితే నువ్వు నాశనం చేసిన అమ్మాయిల జీవితాలు తిరిగి వాళ్ళు కోల్పోయిన అమ్మ నాన్న ప్రేమలు తిరిగివ్వరా? తిరిగివ్వు. నువ్వు ఇవ్వలే. నువ్వు బతుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. నీకు మరణ శిక్ష. చెల్లి, అక్క, అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొద్దక్క, నువ్వు ఇక్కడే ఉండిపో. నేనెక్కడికి వెళ్తానే? నువ్వు నాతో ఎలా ఉన్నావు
అలానే నేను నీతో ఉంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేనక్క. వెళ్ళద్దక్క. యాడోకే ఇది దేవుడు రాసిన రాత. విధి రాతని ఎవరు మార్చలేరు. వెళ్ళదక్క. అక్క వెళ్ళదు. ఈ డబ్బుని మీ అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంత మనీ డొనేట్ చేస్తున్నారు, ఇంతకీ మీరు? నేనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మీ లక్ష్మిని.